హాయ్ ఫ్రెండ్స్, ఉగాది ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఇది చాలా ఆసక్తికరమైన కథ. ఉగాది ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున జరుపుకుంటారు. అంటే అమావాస్య తర్వాత వచ్చే మొదటి రోజు. అదే తెలుగు సంవత్సరానికి మొదటి రోజు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించడం ఉగాది రోజునే ప్రారంభించాడని చెబుతారు. అందుకే ఈ రోజును యుగాది అని పిలుస్తారు. యుగం అంటే కాలం, ఆదిం అంటే ప్రారంభం, అంటే కాలానికి మొదటి రోజు. ఇంకో కారణం ఏమిటంటే ఈ సమయానికి ప్రకృతి మొత్తం మారుతుంది. చెట్లు కొత్త ఆకులు వేస్తాయి, వసంత ఋతువు మొదలవుతుంది. అందుకే మనం కూడా కొత్త ఆలోచనలు, కొత్త ఆశలతో జీవితాన్ని ప్రారంభించాలి అని సూచిస్తుంది. ఉగాది పచ్చడిలో వేర్వేరు రుచులు కలుస్తాయి. తీపి, చేదు, పులుపు, కారం అన్నీ కలిసే జీవితమని చెబుతుంది. ఉగాది రోజున స్నానం చేసి దేవుడికి ఉగాది పచ్చడి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవడం చాలా శుభం. ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. మీకు నచ్చిన టాపిక్ కూడా కామెంట్ చేయండి, దానిపై వీడియో చేస్తాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ధన్యవాదాలు.